మందిలో ఒక్కడిగా ఉండాలనుకోడు లోకేష్. మనదైన ముద్ర కావాలనుకుంటాడు. దానికి మొట్టమొదటి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యని ఒక కొత్త ఎత్తుగడ చేసింది. తన ఫాదర్కి, తన నాన్నకి ఒక కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఏంటంటే అంతకుముందు అందరికీ ఈ సభ్యత్వాలకు సంబంధించినటువంటి పుస్తకాల కట్టలీయడం, వాళ్ళేమో ఎవడు పడితే వాళ్ళ పేరు తెలిసిన వాళ్ళ పేర్లను రాసేసి వాళ్ళ జేబులోంచి డబ్బులు పెట్టేసేసి వీళ్ళందరూ సభ్యులని చెప్పేసి రాసి ఇచ్చేయడం జరిగేది. అలా కాకుండా ఒక ట్యాబ్లు ఇచ్చి ఇలాగ ప్రతి ఒక్కరికి ఆ ట్యాబ్ ద్వారా డైరెక్ట్గా ఎవరైతే కార్యకర్త అవ్వాలనుకుంటారో లేదా పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకుంటారో వాళ్ళని తీయడం, వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ ఇదంతా రాయటం, అట్లాగే అంటే ఆ ట్యాబ్లోనే మెన్షన్ చేయడం. దాంతోపాటుగా వాళ్ళకి డిజిటల్ కార్డ్స్ ఇవ్వటం, దాంతోపాటుగా అంటే స్మార్ట్ కార్డ్స్, దాంతోపాటుగా ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని రకాలైన బెనిఫిట్స్ ఇవ్వడం. ఇది తనదైన ముద్ర వేశారు పార్టీ మీద. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వంలో తనదైన ముద్ర వేయబోతున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో సచివాలయంలో అన్ని రకాలైనటువంటి సర్టిఫికెట్లు తెచ్చిపెట్టి అవి వాలంటీర్ ద్వారా ఇంటికి అందించే పని అయితే ఇప్పుడు అవి పక్కన పెడుతున్నటువంటి సందర్భంలో ఆ ప్లేస్లో తాజాగా తీసుకొస్తున్నటువంటిది వాట్సప్ సేవలు. అంటే అరచేతిలోనే అన్ని సేవలు, దాదాపుగా 155కి పైగా సేవలు మొట్టమొదట దశలో తీసుకొచ్చి టోటల్గా అన్ని రకాలైనటువంటి సేవలు వాట్సప్ ద్వారానే ఇచ్చేటటువంటి ఒక సరికొత్తదైనటువంటి ఎత్తుగడ. ఇది స్వయంగా లోకేష్ ప్లానింగ్. ఆ లోకేషే దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అన్నటువంటిది లోకేష్ చేతుల మీదగానే ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే దేశమే కాదు ప్రపంచం మొత్తం ఇది ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒకప్పుడు సంస్థల కార్యాలయాలు, ఆ తర్వాత మీ సేవలు, ఈ సేవలు, ఈ నుంచి మీ నుంచి సచివాలయాల నుంచి వాలంటీర్లు, ఇప్పుడు వాట్సాప్ ద్వారా మనమే వితిన్ సెకండ్స్ తీసుకునేటటువంటి ఒక సరికొత్త కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లింకప్ చేసి చేయడం అన్నటువంటిది అద్భుతమైనటువంటి పని. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. అది లోకేష్కే కాదు రాష్ట్రానికే ప్రయోజనం, దేశంలో ప్రపంచంలో అందరికీ ఆదర్శనీయం అవుతుంది.